నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠ మధ్య సాగుతున్న నామపత్రాల పరిశీలన. పెందుర్తిలో వైకాపా అభ్యర్థి నామినేషన్ పెండింగ్ లో పెట్టిన రిటర్నింగ్ అధికారి. మరోసారి వైకాపా గెలిస్తే ఆడబిడ్డలకు రక్షణ ఉండదన్న పవన్. జగన్ కు ఓటేస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నట్టేనని రాజోలు సభలో హెచ్చరిక. జగన్ మేం సిద్ధం సభలపై షర్మిల ఘాటు విమర్శలు. మరోసారి ప్రజలను దగా చేసేందుకు సిద్ధమని చెబుతున్నారా అని సూటి ప్రశ్నలు. ప్రజాస్వామ్యం రిజర్వేషన్లపై భాజపా దాడులు చేస్తోందన్న రేవంత్. బ్రిటిష్ జనతా పార్టీ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన కమలనాథులు. రైతు రుణమాఫీపై భారాస కాంగ్రెస్ సవాళ్లు. 15 ఆగస్టులోపు చేయకుంటే రేవంత్ రాజీనామాకు హరీష్ డిమాండ్. స్వీకరిస్తున్నట్టు సీఎం ప్రకటన. మహబూబ్ నగర్ లో కేసీఆర్ రోడ్ షో. తెలంగాణలో భాజపా కాంగ్రెస్ ఏకమయ్యాయని విమర్శ. ప్రాంతీయ పార్టీలను తొక్కాలని చూస్తున్నట్టు ఆరోపణ. సార్వత్రిక ఎన్నికల్లో ముగిసిన రెండో విడత పోలింగ్. 60% పైగా నమోదైన ఓటింగ్. పలు రాష్ట్రాల్లో ఉత్సాహంగా ఓటేసిన ప్రముఖులు. 100% వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్న పిటిషన్లను తిరస్కరించిన సుప్రీంకోర్టు. ఏ వ్యవస్థను గుడ్డిగా వ్యతిరేకించరాదంటూ వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి లోక్సభ, శాసనసభ స్థానాల్లో నామినేషన్ల పరిశీలన కొనసాగుతోంది. ఏపీలోని 25 లోక్సభ స్థానాలకు 1103, 175 శాసనసభ నియోజకవర్గాలకు 5972 నామినేషన్లు దాఖలవ్వగా, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు 1347 నామినేషన్లను ఆమోదించారు. అలాగే 591 నామినేషన్లు తిరస్కరించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి 274 నామినేషన్లను ఆమోదించిన అధికారులు 121 నామినేషన్లు తిరస్కరించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కడప లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్గా వేసిన నామినేషన్ను సరైన సమాచారం లేదనే కారణంతో తిరస్కరించారు. గుడివాడలో వైకాపా అభ్యర్థి కొడాలి నాని ఇచ్చిన సమాచారం అసంపూర్తిగా ఉందని తెలుగుదేశం ఫిర్యాదు చేసినప్పటికీ రిటర్నింగ్ అధికారి నామినేషన్ ఆమోదించారు. డోన్లో వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆస్తుల వివరాలు సరిగ్గా ఇవ్వలేదని ఆయన నామినేషన్ కొంతసేపు పెండింగ్ పెట్టిన ఆర్వో తర్వాత ఆమోదించారు. ఈ వ్యవహారంపై తెలుగుదేశం ఈసీకి ఫిర్యాదు చేసింది. పెందుర్తి వైకాపా అభ్యర్థి అదీప్ రాజ్ కేసుల వివరాలు ఇవ్వలేదని ఆయన నామినేషన్ పెండింగ్ పెట్టిన రిటర్నింగ్ అధికారి ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని సూచించారు. పచ్చని కోనసీమలో కులాల మధ్య వైకాపా ప్రభుత్వం చిచ్చు రాజేసిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో నిర్వహించిన వారాహి విజయభేరి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. ఈ సభలో వైకాపా ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన పవన్, జగన్పై గులకరాయి పడితే అంతమంది జన సమూహం ఉన్నా నిందితుడిని పట్టుకోగలిగినప్పుడు అంతర్వేది నరసింహస్వామి రథాన్ని కాల్చేసిన దుండగులను ఎందుకు పట్టుకోలేకపోయారని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే వారసత్వంగా వచ్చిన ఆస్తులను కూడా తాకట్టు పెట్టేస్తోందని ఆరోపించారు. సొంత చెల్లెలిపై కామెంట్ చేసే జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీలో మహిళలకు రక్షణే ఉండదని పవన్ హెచ్చరించారు. సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెలు బట్టలు ఎవరన్నా చూస్తారా? అరే ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు. వైసీపీ నాయకులు వస్తే అన్నిటికంటే డేంజరు. అతను వస్తే పట్టా పుస్తకాలు ఉండవు. ముందుగా పట్టా పుస్తకాల్లో జగన్ బొమ్మ వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజమంత్రి ఉండాలి పట్టా పుస్తకాల మీద. అన్ని డిజిటలైజ్ చేస్తాడంట. డిస్క్లైజ్ చేసినోడు, ప్రభుత్వాస్తుల్ని తాకట్టు పెట్టినోడు రేపొద్దున మీ ఆస్తుల్ని, మీ తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని కూర్చోబెట్టి తాకట్టు పెట్టేస్తాడు. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, తల్లినే ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే, అతన్ని గెలిపిస్తే, అతను గనుక మీరు ఉంటే ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి. ఇది అధికారానికి వచ్చిన 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమైన సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల కోసమే మేం సిద్ధమంటూ ప్రజల్లోకి వస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. 5 ఏళ్ల అరాచకాలను కొనసాగిస్తామని ప్రజలకు చెప్పడానికే జగన్ మళ్లీ వస్తున్నారని ఆక్షేపించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో న్యాయయాత్ర నిర్వహించిన షర్మిల తిరువూరుకు నాగార్జున సాగర్ నుంచి నీటిని ఇస్తామన్న హామీని మరిచారని జగన్పై మండిపడ్డారు.
తిరువూరు తాగునీటి అవసరాలకు ప్రత్యేక రిజర్వాయర్ కడతామని చెప్పిన హామీ సహా ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు పెడతామన్న హామీలు నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన, అమ్మఒడి వంటి సంక్షేమ పథకాల అమల్లో జగన్ దగా చేశారని ఆరోపించారు. పోలవరం రాజధాని విషయంలో నిండా ముంచారని ఆక్షేపించిన షర్మిల మళ్లీ ఏ మొహం పెట్టుకుని మేం సిద్ధమంటూ వస్తున్నారని ప్రశ్నించారు. ఇందాక జై జగన్ అన్నారు కదమ్మా, ఒకసారి రండి. ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడు? సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కోడి పందాలు జరిగాయి కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు. 23,000 ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి. 5 సంవత్సరాలు అయింది. మెగా డిఎస్సీ వేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు, ఒక దగా డిఎస్సీ ఇచ్చారు. మరి దేనికన్నా జై జగన్? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నాడు సిద్ధమని. దేనికి సిద్ధమన్నా? మళ్ళీ 8 లక్షల కోట్ల అప్పు చేయడానికి సిద్ధమా? మన పోలవరము, మన రాజధాని, మన బిడ్డల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారానికి రాగానే మద్యం దుకాణాల సంఖ్య తగ్గిస్తామని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించిన లోకేష్ నకిలీ మద్యం కారణంగా లక్షల మంది అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం వల్ల కిడ్నీలు, కాలేయం దెబ్బతిని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పారు. ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన అత్యంత చెత్త ప్రభుత్వంగా వైకాపా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అధికారంలోకి రాగానే అమరావతిలో పెద్ద సంఖ్యలో సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్న లోకేష్ అమరావతిలో ఆగిన రాజధాని పనులు కొనసాగిస్తామని చెప్పారు. ఒక రాజధాని కట్టలేనోడు 3 రాజధానులు కడతాడంట. కర్నూలులో ఒక ఇటుకలేత్తలేదు. అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. మన గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. నేను యోగలం పాదయాత్ర చేసే ముందు ఇక్కడ తిరిగా. డ్రైనేజ్ గురించి మీరు చెప్పారు. భూగర్భ డ్రైనేజ్ చేయాలి. ఆ భూగర్భ డ్రైనేజ్ చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా హామీస్తున్నాం. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు కూడా అందించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అమ్మా, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఒకటే. ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాతిపదికంగా మళ్ళీ మనం ప్రారంభిస్తాం. సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలోని పిఠాపురంలో పోలీసులు, ఎస్సీబీ అధికారులు చేసిన ఉమ్మడి తనిఖీలో 80 లక్షల రూపాయలకు పైగా విలువైన మద్యం బయటపడింది. పిఠాపురంలోని జగ్గయ్య చెరువు, వైఎస్ఆర్ గార్డెన్స్, సాలిపేట, కుమారపురంలో ఈ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. పిఠాపురంలోని 4 కాలనీల్లోని పలు నివాసాల్లో పట్టుబడిన మద్యాన్ని అధికారులు సీజ్ చేసి మద్యం దాచి ఉంచిన వారిపై కేసులు నమోదు చేశారు. అటు విశాఖ సౌత్ నుంచి పోటీ చేస్తున్న వైకాపా అభ్యర్థి వాసుపల్లి గణేష్ కు చెందిన రామబాణం కాలేజీలో అధికారులు 67 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపాకు గుంటూరు జిల్లాలో మరో షాక్ తగిలింది. వైకాపాకు రాజీనామా చేసిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలుగుదేశంలో చేరారు. తన అనుచరులతో కలిసి అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. ఇవాళ ఉదయం గుంటూరు జిల్లా వైకాపా అధ్యక్ష పదవికి, ఆ పార్టీ సభ్యత్వానికి డొక్కా రాజీనామా చేశారు. తర్వాత కొన్ని గంటల్లోనే ఆయన తెలుగుదేశంలో చేరారు. 4 ఏళ్ల తర్వాత ఆయన తిరిగి తెలుగుదేశం గూటికి చేరినట్టయింది. భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బ్రిటిష్ వాళ్లలాగే భాజపా వాళ్లకు కూడా రిజర్వేషన్లు నచ్చవని తెలిపారు. ప్రజాస్వామ్యంపైన, రిజర్వేషన్లపైన భాజపా దాడులు చేస్తోందని ఆరోపించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్న భాజపాను సోషల్ మీడియా వారియర్స్ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇప్పటి వరకు ప్రధానులంతా చేసిన అప్పు కంటే నరేంద్ర మోదీ రెట్టింపు అప్పు చేశారన్నారు. ఈ డబ్బంతా ఏం చేశారంటే అయోధ్యలో గుడి కట్టానని, జై శ్రీరామ్ అని దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. భాజపా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిందని, రిజర్వేషన్లకు వ్యతిరేకమని, అందుకే భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఆరోపించారు. ఫైనల్స్ ఇప్పుడు ఆడుతున్న మోడీతో ఆడుతున్నది మనం ఫైనల్స్. ఇప్పుడు ఫైనల్స్ లో పాకిస్తాన్తో కొట్లాడాలి మనం. భారతీయ జనతా పార్టీ విధానము దేశంలో ఉండే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ రిజర్వేషన్లను రద్దు చేయాలనేది వాళ్ళ విధానం. ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి దేశంలోకి ప్రవేశించింది గుజరాత్ సూరత్ నుంచి. సేమ్ గుజరాత్ సూరత్ నుంచి బయలుదేరిన నరేంద్ర మోడీ, అమిత్ షా గారు కూడా బ్రిటిష్ విధానాన్ని పాటించి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి, రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయాలనేది
ఈ రెండు విషయాలను ప్రజలకు వివరిస్తే 15 సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భాజపా నేతలు ఎదురుదాడికి దిగారు. ఐఎన్సీ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా మారిపోయిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. దేశంలోని అన్ని సమస్యలకు కాంగ్రెస్ పార్టీయే మూలమని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ భాజపాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల తర్వాత అసమ్మతి వచ్చి కుర్చీకి ముప్పు వస్తుందని రేవంత్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశంలో ముస్లిం రిజర్వేషన్లను ఏ ప్రాతిపదికన తీసుకువచ్చారో చెప్పాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్కి ధైర్యం ఉంటే ఆ రిజర్వేషన్లు రద్దు చేసి అణగారిన వర్గాలకు కేటాయించాలన్నారు. బ్రిటిష్ పార్టీ అట మాది, పేరునే భారతీయ జనతా పార్టీ ఉన్నది. మా పార్టీ స్టార్ట్ చేసి ప్రారంభించింది ఎవరు? దేశభక్తుడైన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రారంభించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు ఎవరు అంటే ఏఐ హ్యూమ్ అనే బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి ప్రారంభించింది. ఆయన పేరుకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, కానీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటిదంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఆ బీజాలు ఇక్కడ కావు, ఇటలీ బీజాలు అవన్నీ కూడా. తెలంగాణలో బడే భాయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చోటే భాయ్ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటే అని, ఎవరికి ఓటు వేసినా రైతులకు కష్టాలు తప్పవని భారాస అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ రోడ్ షోలో నిర్వహించిన కేసీఆర్ కాంగ్రెస్ భాజపా ప్రభుత్వాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. భాజపా అభ్యర్థి డీకే అరుణ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు తరలించుకుపోతుంటే మంగళహారతులు పట్టారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు కరెంటు నీళ్లు ఇవ్వక ఇబ్బందులు పెడుతోందని ఆరోపించారు. ఈ రెండు పార్టీలకు ఎంపీ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని కేసీఆర్ కోరారు. బీజేపీ వస్తాడు, కాంగ్రెస్ వస్తాడు, బీఆర్ఎస్ బి టీం అంటాడు. వీడు వానికి అంటాడు, వాడు వీనికి అంటాడు. కానీ మన భువనగిరిలో ఏం జరిగింది? భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతా ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం మెచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది? ఇలా దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. ఈ ఓట్ల రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా? నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. నేను గ్యారంటీగా చెప్తున్నా, వీళ్ళు రైతు బంధు కూడా ఉంచుతారో ఊడగొడతారో నమ్మకం లేదు. రైతు బీమా కూడా ఉంటుందో ఉండదో తెలియదు. అందుకోసం రాబోయే రోజులలో ఈ ప్రభుత్వం మెడలు వంచాలి. మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు బలం కావాలి. బీఆర్ఎస్ కు మీరిచ్చేదే బలం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఆగస్టు 15 లోపు అమలు చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయబోనని మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించిన హరీష్ తన రాజీనామా లేఖను అమరవీరుల స్తూపం వద్దకు తీసుకొచ్చి అక్కడే ఉన్న జర్నలిస్టులకు అందించారు. ముఖ్యమంత్రి చెప్పిన గడువులోపు రైతు రుణమాఫీ 6 గ్యారంటీలు అమలు చేస్తే తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ను కోరారు. లేదంటే రేవంత్ రెడ్డి తన రాజీనామాను గవర్నర్కు ఇస్తారా అని సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ 100 రోజుల్లో అమలు చేస్తామన్నాయి. బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ గారికి ఇవ్వండి, నేను మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ కూడా చెయ్యను అని ఇప్పటికే స్పష్టంగా చెప్పాను. ఒకవేళ 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. మీరు దేవుడి మీద ప్రమాణం చేసి బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క. 2 లక్షల రూపాయల రుణమాఫీపై మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ను స్వీకరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 లోపల రుణమాఫీ చేస్తాం, మీ రాజీనామా లేఖను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ రావుకు అమరవీరుల స్తూపం గుర్తొస్తుందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నాళ్లు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం దగ్గరకు వెళ్లారా అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటే ఎలా అని నిలదీశారు. రాజీనామా లేఖ అలా ఉండదని, స్పీకర్ ఫార్మేట్లో ఉండాలని తెలియదా అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఏమంటున్న అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాన్ని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటి ఒక కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకోవచ్చు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు.
దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. సామాజిక మాధ్యమాల్లో తన మాటలతో ట్రెండింగ్లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో గెలిచేది ఈటెల రాజేందర్ అని అన్నారు. మేడ్చల్ మండలం కండ్లకోయిలో జరిగిన ఓ వేడుకకు హాజరైన మల్లారెడ్డి అక్కడే ఉన్న ఈటెలను ఆలింగనం చేసుకున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ కలిశామంటూ ఈటెలను హత్తుకున్న మల్లారెడ్డి మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో గెలుస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. మా అన్నతో ఫోటో తీయండి అంటూ హడావుడి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, నివేదనలు తీసుకోవడం సహా తదుపరి కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. ప్రజలు కూడా ఫిర్యాదులు, నివేదనలు సమర్పించేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మే నెలాఖరు వరకు గడువిచ్చింది. అన్ని పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు తగిన సాక్ష్యాధారాలతో అఫిడవిట్ల రూపంలో బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయవచ్చని తెలిపారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 ఆనకట్టలకు విడివిడిగా పెట్టెలను ఏర్పాటు చేశారు. ఇతర అంశాల కోసం ప్రత్యేకంగా మరో పెట్టె, మొత్తం 4 పెట్టెలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విచారణ ప్రారంభించిన జస్టిస్ పీసీ ఘోష్ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ అధికారులతో వరుసగా 2వ రోజు సమావేశమయ్యారు. ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. అవసరమైన వివరాలు, దస్త్రాలను తీసుకున్నారు. 3 ఆనకట్టలకు సంబంధించిన డాక్యుమెంట్స్ను కమిషన్ రేపు పరిశీలించే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా నందిగామలోని హెర్బల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎల్ఎన్ హెర్బల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి ఏసీలు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. మంటలు భవనం మొత్తం వ్యాపించగా కార్మికులు పై అంతస్తులో చిక్కుకుపోయారు. కొందరు కార్మికులు కిటికీల్లోంచి దూకి ప్రమాదం నుంచి తప్పించుకోగా మరికొందరిని అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనల ద్వారా కిందకు తీసుకొచ్చారు. ఒక కార్మికుడు భవనం నుంచి దూకగా గాయపడ్డారు. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి అంతా సురక్షితంగా బయటపడగా అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వాణిజ్య భవనానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు భవన యజమాని నుంచి 4 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ హైదరాబాద్లో నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాతా పవన్ కుమార్ ఏసీబీకి చిక్కాడు. ఉప్పల్ శాంతినగర్లోని వాణిజ్య భవనం కోసం భవన యజమాని డిఈ పవన్ కుమార్ను నిరభ్యంతర పత్రం ఎన్ఓసీ ఇవ్వాలని కోరారు. ఎన్ఓసీ కావాలంటే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని భవన యజమానిని డిఈ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితిలో భవన యజమాని ఏసీబీని ఆశ్రయించారు. ఇవాళ 4 లక్షల రూపాయలు డిఈకి ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డిఈని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. డిఈకి న్యాయమూర్తి రిమాండ్ విధించగా జైలుకు తరలించారు. హైదరాబాద్లో ప్రముఖ వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థ భారత్ బయోటెక్ను ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సందర్శించారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్ఖడ్తో పాటు తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ భారత్ బయోటెక్ను సందర్శించారు. భారత్ బయోటెక్ ఆవరణలో ఔషధ మొక్కలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్ నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో భారత్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ కృష్ణయల్లా, ఎండీ సుచిత్ర ఎల్లా పాల్గొన్నారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతికి బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్, మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ శాంతికుమారి తదితరులు స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా దాదాపు అన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీలకు పైనే రికార్డైనట్లు వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణలో కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో 45.6 డిగ్రీల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 13 జిల్లాల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో 14 జిల్లాల్లో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మిగిలిన జిల్లాల్లో 43 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్లో 43.1 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది.
సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 13 రాష్ట్రాల్లోని 88 లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్లో 60% పైగా ఓటింగ్ నమోదైంది. కేరళలోని 20 స్థానాలకు ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలకు 14 చోట్ల పోలింగ్ జరిగింది. రాజస్థాన్లోని 25 స్థానాలకు తొలి విడతలో 12 సీట్లకు పోలింగ్ పూర్తి కాగా మిగిలిన 13 చోట్ల ఇవాళ జరిగింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో 8 చొప్పున, అస్సోం, బీహార్లో 5 మధ్యప్రదేశ్ 6, బంగాల్, ఛత్తీస్గఢ్లో 3, త్రిపుర, మణిపూర్, జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఉత్సాహంగా ఓటు వేశారు. జేడీఎస్ అధ్యక్షుడు దేవేగౌడ హసన్లో ఓటేయగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో ఓటేశారు. మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, జవగళ శ్రీనాథ్, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులో ఓటు వేశారు. కేరళలో సీఎం పినరయ్ విజయన్, కేంద్ర మంత్రి మురళీధరన్, కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్, ఇస్రో చీఫ్ సోమనాథ్ తిరువనంతపురంలో ఓటు వేశారు. కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ అలప్పుజలో, ఎన్డీఏ అభ్యర్థి ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిశూర్లో ఓటు వేశారు. రాజస్థాన్ మాజీ సీఎంలు వసుంధర రాజే, అశోక్ గెహ్లోట్, స్పీకర్ ఓం బిర్లా తమ స్వస్థలాల్లో ఓటేశారు. ఈవీఎంలలో నమోదైన ఓట్లతో 100% వీవీప్యాట్ల స్లిప్లను సరిపోల్చే విధంగా ఈసీని ఆదేశించాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పిటిషన్లపై బుధవారం విచారణను ముగించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం వాటిని తిరస్కరిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది. ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పత్రాలతో నిర్వహించాలని దాఖలైన పిటిషన్లను కూడా కొట్టేసింది. ఇదే సమయంలో కోర్టు ఈసీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల లెక్కింపు వేళ పేపర్ స్లిప్లు లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ ఉపయోగించాలన్న సూచనను పరిశీలించాలని సూచించింది. ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటే బార్ కోడ్ ఏర్పాటు చేసే అంశం పరిశీలించాలని ఆదేశించింది. ఈవీఎంలలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ను సీల్ చేయాలని, దాన్ని కనీసం 45 రోజులు భద్రపరచాలని సూచించింది. ఫలితాల ప్రకటన తర్వాత అభ్యర్థులు 7 రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలపాలని, అప్పుడు ఇంజనీర్ల బృందం తనిఖీ చేయాలని సూచించింది. ఈ ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్థి భరించాలని తెలిపింది. ఒకవేళ ఈవీఎం ట్యాంపర్లైనట్లు తేలితే ఖర్చులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. ఇదే సమయంలో ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడరాదని, అది అనవసర అవమానాలకు దారితీస్తుందని ధర్మాసనం పేర్కొంది. విశ్వాసం, పరస్పర సహకారం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయొచ్చని సూచించింది. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ పవనాల మధ్య బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సహా కీలక రంగాలకు చెందిన వాటాలు విక్రయించేందుకు మదుపర్లు ఆసక్తి చూపగా ఇవాళ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. క్రితం 5 సెషన్లలో 1849 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ 609 పాయింట్లు క్షీణించింది. ఈ ఉదయం 74,509 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి హెచ్చుతగ్గులకు గురైంది. ఒక దశలో కాస్త పెరిగి 74,516 పరుగుల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తరువాత మదుపర్లు అమ్మకాలకు దిగడంతో తీవ్ర ఒత్తిడికి గురైన సూచీ 73,617 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 73,730 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 150 పాయింట్లు క్షీణించి 22,420 పాయింట్ల వద్ద ముగిసింది.